అత్తయ్య ఆ చెప్పు. మీరు ఒకసారి ఊరెళ్ళొచ్చు కదా. ఏ నీకేమన్నా ఇబ్బందా? అబ్బే నాకేం ఇబ్బంది లేదు. మరి పాపం మామయ్య ఒక్కరే వండుకుంటున్నారు కదా, భోజనంకి ఇబ్బంది అని. అబ్బో, నీకో విషయం తెలుసా? నా కొడుకు మా ఆయనకు ఇద్దరికి వంటొచ్చు. నీకు ఇబ్బంది అయితే చెప్పు, అయినా నేను వెళ్ళను నొక్కు కాళ్ళు. అత్తయ్య ఏంటే? ఆవు గట్టున మేస్తే దూడ చేల్లో మేస్తుంది. ఏంటి సామెత తిప్పి చెప్తున్నావు? సామెత ఏదైతే ఏముంది అత్తయ్య, రెండు కలిసి మేసేదే కదా. అయితే ఏమీ లేదు అత్తయ్య, జాగ్రత్త అని చెప్తున్నా మీకు. అదేంటి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది? దివ్య, నేను ఇంటికి వెళ్ళొస్తానే. ఎందుకు అత్తయ్య? పని ఉందిలే, నేను ఇంటికి వెళ్ళొస్తా. ఈ రాజుగాడు ఫోన్ ఎత్తుతలేడు, మళ్ళీ ఈడు గడ్డేయకపోతే ఆ వెళ్ళి పక్క చేనులో మేసేస్తుంది. నేను వెళ్ళిపోతా. సరే అత్తయ్య, ఒక్క నిమిషం అత్తయ్య. ఏంటి? ఉంచుకోండి. ఎంత మంచిదో నా కోడలు. ఈ ఇంట్లో నుంచి పంపించడం ఇంత సింపులా? ఈ విషయం తెలియక ఇన్ని రోజులు ఎన్ని యుద్ధాలు ఎన్ని గొడవలు చేశాను. ఆ గొడవలు యుద్ధాలు చేసి చెడ్డ పేరు తెచ్చుకునే దానికంటే హాయిగా నాలో యాక్టింగ్ చేసి పంపించడమే ఈజీ. ఈ విషయం తెలుసుకునేసరికి సగం జీవితం అయిపోయింది.